దేవరపల్లి లయన్స్ క్లబ్ సభ్యులు మంగళవారం సేవా కార్యక్రమం నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 10 కుర్చీలను వితరణ చేశారు. ఆసుపత్రికి విచ్చేస్తున్న ప్రజలకు కుర్చీల కొరత ఉందని హాస్పిటల్ సిబ్బంది చెప్పడంతో లయన్స్ క్లబ్ సభ్యులు స్పందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు రామరహిత, కోశాధికారి పెందుర్తి సుధీర్, సభ్యులు శంకర రామారావు, జాస్తి సతీష్, నల్లమట్టి లలిత, వైద్యురాలు ఎస్తేరు నాణి, పిన్నమణి పాపారావు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు లయన్స్ క్లబ్ వారు కుర్చీలు ఏర్పాటు చేసిన చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టే ఆల్రెడీ వాటర్ సప్లై ఉంది, కానీ పేషెంట్స్కి స్టాఫ్కి కూడా ప్యూరిఫైర్ వాటర్ ఇస్తే ఇంకా బాగుంటుందని వచ్చేస్తుంటే ప్యూరిఫైర్ అరేంజ్ చేస్తే దానికి బాగుంటుందని కోరుచున్నాం. దానికి ఒకవేళ ఏదైనా మీరు మా వంతు సహాయం కూడా చేస్తాము. దానిలో మీరు ఒకవేళ ఇబ్బందిగా ఉంటే ఒకవేళ అమౌంట్ అది ఎక్కువైనా ఆ విధంగా మొత్తం అందరం కలిసి చేద్దామనే ఉద్దేశంతో అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. మీకు ఏదైనా పాసిబిలిటీ ఉంటే కనుక దాన్ని మాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాం. లయన్స్ క్లబ్ మిగిలిన లయన్స్ క్లబ్ మెంబర్స్కి, ప్రెసిడెంట్ గారు అందరికీ ధన్యవాదాలు ఈ విధంగా ఏర్పాటు చేసినందుకు. థ్యాంక్ యూ. డాక్టర్ ఎస్తేరు రాణి అండి, పిఎస్సి దేవరపల్లి M1 మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ ఈరోజు మనకి కుర్చీలు అందజేసిన లయన్స్ క్లబ్ దేవరపల్లి తరపు వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే మనకి ఏం అవసరమో అది నీడీగా ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ ఈ దేవరపల్లి PHC వారికి నర్సు గారు, దేవరపల్లి చేసే నర్సు గారు మమ్మల్ని అడగడం జరిగింది. లయన్స్ క్లబ్ తరఫున మేడం మాకు ఇది నీడ్ ఉంది, చైర్స్ కావాలి, ప్రెగ్నెంట్ లేడీస్ వచ్చిన, పేషెంట్ వచ్చిన కూర్చోవడానికి ఎక్కువగా చైర్స్ లేవు, మాకు సదుపాయం కల్పించగలరని కోరగానే మా లయన్స్ క్లబ్ సభ్యులందరి సహకారంతో సుమారు 10,000 బడ్జెట్ తోటి ఒక 10 కుర్చీలు ఇవ్వడం జరిగిందండి. సో దేవరపల్లి లయన్స్ క్లబ్ సభ్యులందరి తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఈ PHC వారు దీన్ని సద్వినియోగం చేసుకుని వచ్చిన పేషెంట్లకు కూడా సదుపాయం కల్పించగలరని ఆశిస్తున్నాము. చెప్పండి నర్సు గారు. మాట్లాడు. దేవరపల్లి PHCలో ఏఎన్ఎంగా పనిచేస్తున్నాను నేను. లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అయినటువంటి రహిత మేడం గారిని ఇలాగా మేడం మా PHCలోను చైర్స్ కొరతగా ఉంది, గర్భిణీ స్త్రీలు పేషెంట్లు కూర్చుంటే కొరతగా ఉందని అడగగానే ఆమె దాతృత్వంతో మాకు 10,000 రూపాయలు ఖర్చు పెట్టి మాకు మంచి చైర్స్ ఇచ్చారు. చాలా ఎందుకంటే మానవ సేవయే మాధవ సేవ అంటారు కాబట్టి మనం సర్వీస్ చేసేటప్పుడు అది 10 మందికి ఉపయోగపడేలాగా చేయాలి. అందులో ఇటువంటి సంస్థకి ఇబ్బంది ఉందని తెలిసిన వెంటనే దాన్ని పోటీగా తీసుకుని మా ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది. కానీ అందులో కొన్ని మంచి క్వాలిటీ చైర్స్ ఇవ్వటం జరిగింది. అది ఎక్కువ రోజులు ఉపయోగపడుతుంది. మనం చేసిన వెంటనే మర్చిపోకుండా ఉండాలి, 10 కాలాలు గుర్తుండాలి అంటే మనం చేసేది క్వాలిటీ ఉండాలని మంచి చైర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడే నా దృష్టి తీసుకొచ్చారు వాటర్ గురించి. అది కూడా సాధ్యమైనంత తొందరగా అది అన్నారు, మీరు ముందు కలెక్ట్ చేయండి సార్, ఎంతవరకు అయితే అంత ఉన్నది రిమైనింగ్ మా వాళ్ళందరూ వేసుకుని మేము ట్రై చేస్తామని. ఎవరైనా డోనర్ దొరుకుతారేమో, దొరకకపోతే సభ్యులైనా సరే ఎంతైనా తీసుకుని అంత తొందరలోనే అది కూడా పూర్తి చేయడానికి